హలో అండి, అందరు బాగున్నారా? ఇవాళ వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే ప్రాబ్లం చెప్తున్నానో నాకు తెలిసి కొంతమంది ఫేస్ చేసి ఉండవచ్చు. సో నేనేం చేశానంటే, లాస్ట్ ఇయర్ నావి 2 జియో సిమ్లు ఉన్నాయి. ఆ 2 జియో సిమ్లు తీసి పక్కన పడేసా. రీజన్ ఏంటి చెప్తాను, అసలు ఫస్ట్ నుండి వినండి. నేను ఫస్ట్ నాకు మా నాన్న తీసి ఇచ్చిన ఫోన్ వచ్చేసి జియోని అనమాట. అప్పుడు కూడా మా తమ్ముడికి స్మార్ట్ ఫోన్ తీసి ఇచ్చాడు. మా తమ్ముడు డిగ్రీ చదువుకుంటుంటే వాడికి దాని పేరేంటి మైక్రోసాఫ్ట్ ఏదో ఫోన్ తీసి ఇచ్చాడు. వాడికి ఫోన్ తీసి ఇచ్చాడు, నాకు తీసి అంటే నా మొహాన 2800 పెట్టి ఏదో జియో అనేది ఏదో తీసి ఇచ్చాడు అనమాట. దాంట్లోకి నేను అప్పుడు డిఎస్సి కోచింగ్కి వెళ్తున్నాను అనుకుంటా 2014లో. అప్పుడే టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా అయిపోయింది, డిఎస్సి కోచింగ్కి వెళ్తున్నాను. కోచింగ్కి వెళ్ళినప్పుడు దబక్కన అప్పుడు అమ్మకి ఏదో ఇబ్బంది అయిందనమాట. చిన్న సర్జరీ ఏదో జరిగింది కాలుకో దేనికో. ఇంట్లో బయట వెళ్ళినప్పుడు ఫోన్ అవసరమని ఆ చిన్న ఫోన్లో ఒక సిమ్ తీసి ఇచ్చాడు. నా ప్రూఫ్ మీదే ఐడియా ఫస్ట్ సిమ్ అప్పుడే నాకు తెలిసి తీసిరము. అప్పుడు తీసుకున్న సిమ్ 2014లో తీసుకున్న ఐడియా సిమ్ ఏదైతే ఉందో 2026 దాకా కూడా దాన్ని వాడా. కాకపోతే దాన్ని రీసెంట్ గా జియోలో పోర్ట్ పెట్టేసుకున్నా లాస్ట్ టైం. సో 12 సంవత్సరాలుగా ఒక సిమ్ను వాడాను. సరే, ఐడియా సిమ్ ఉంది 2014లో. 2016లో స్కూల్లో టీచర్గా జాయిన్ అయిపోయాను. ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాక నాకు వచ్చిన ఫస్ట్ 2 శాలరీస్తో రెడ్మీ 3S Plus 9000 పెట్టి ఫోన్ తీసుకున్నా. దాంట్లోకి ఏంటంటే అప్పుడే జియో వాళ్ళు అదే ఫ్రీ డేటాలో ఇది ఇస్తున్నారు కదా. సో అందుకని జియో సిమ్ తీసుకున్నా. 2014లో ఐడియా సిమ్ తీసుకుని 2016లో జియో సిమ్ తీసుకున్నా. 2 సిమ్లు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నా కాబట్టి ఐడియాని పర్సనల్ గా ఉంచేసుకొని జియోని పేరెంట్స్ కి ఆ నెంబర్కి ఇస్తూ ఉండేదాన్ని. సో ఇలా అయిపోయింది. ఆ 2 సిమ్లు వాడుతూ వచ్చాను. ఇంకా ఒక సిమ్కి రీఛార్జ్ చేయమని పెద్దగా నష్టమే ఉండేది కాదు. కాకపోతే రీసెంట్ డేస్ లో ఏమైందంటే ఇదేమంటారు, ఒకదానికి రీఛార్జ్ చేయకపోతే ఎమ్మటే బ్లాక్ అయిపోవడం ఇది అయిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 2కి రీఛార్జ్ చేయాల్సిందే, మన దగ్గర అంత ఇది లేదనేసి మొన్న 2025లో స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఒక సిమ్కి రీఛార్జ్ చేయడం అనేసి అసలు తీసేశాను. ఏదైతే జియో నెంబర్ 2016లో తీసుకున్నానో అది 2025లో తీసేశాను. 2025లోనే తీసేశాను. ఇంకా 2026లో అది కూడా తీసేశాను. ఎందుకు రీజన్ అంటే ఆ 2 నెంబర్లు కూడా నా పాస్ట్ లో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. గత కుటుంబం ఉంటది కదా, వాళ్ళందరి దగ్గర ఆ 2 నెంబర్లు ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే నా పాస్ట్ గతంతో ముగిసిపోయింది. 2025తో దాన్ని కంప్లీట్ గా ముగిసిపోయింది. నా పాస్ట్ 2021లోనే ముగిసింది, కానీ అఫీషియల్ గా 2025లో ముగిసింది డిసెంబర్లో. ఇంకా అలా ముగియడంతో నేనేం చేశానంటే ఆ 2 సిమ్లు తీసి పక్కన పడేసా. ఇంకో రీజన్ తీసేయడానికి కూడా ఏంటంటే నాకు డిటాచ్మెంట్. నాకు పెద్దగా ఎవరైనా ఫోన్లు చేస్తున్నా స్కూల్ తరఫున కానీ పేరెంట్స్ కానీ ఎవరన్నా నాకు అంతగా నచ్చదు. ఎందుకంటే నా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు. ఏంటి నా పర్సనల్ క్వశ్చన్స్ అనేది నాకు నచ్చవు. సో నాకు పర్సనల్ గా ఇంటరాక్ట్ అవ్వడం నచ్చదు. సో అందుకని నేను ఆ 2 సిమ్లు తీసేసాను. ఇంకా డిసెంబర్లో కొత్త సిమ్ తీసుకుంటే ఏమైందంటే ఆ ఫోన్ తీసుకున్నాను. సరే అని ఫోన్ పే లాగిన్ చేద్దాం, ఫోన్ పే పెట్టేసా. ఆల్రెడీ దాంట్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ప్రొఫైల్ కూడా పాత ఎవరైతే ఆ సిమ్ వాడారో అతని ఫోటో ఉంది, అతని ప్రొఫైల్ అతని డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సరేలే, ఇంకా నాకు పెద్దగా అప్పుడే నేను కొత్త నెంబర్ తీసుకుని ఆధార్కి అప్డేట్ చేసి బ్యాంకులో కూడా ఇచ్చేసి వచ్చా. చూసుకున్నా ఇది మళ్ళా ఎట్లలే అనేసి తర్వాత కదా మనకు ఫోన్ పే వచ్చేది. బ్యాంకులో చూసుకున్నాక ఇచ్చాక కదా, ఇంకా ఫోన్ పే వద్దని గూగుల్ పే వాడదామని గూగుల్ పేలో లాగిన. అతని గూగుల్ పే లేదు. ఇన్ని రోజులు ఇగ్నోర్ చేశా ఆ సమస్యని. సరే ఉంటే ఉందిలే అని ఇంకా ఇట్లా కాదులే అనేసి ఫోన్ పే ఇన్స్టాల్ చేసి ఫోన్ పేలో నా అకౌంట్ యాడ్ చేసుకున్నాను. నాది కూడా వస్తుంది. కానీ అతని అకౌంట్ డిలీట్ చేద్దామా అంటే ఆటోపే సెటప్ చేసుకుంది. ఆటోపే డిలీట్ చేయండి, తర్వాత ఇది డిలీట్ అయిందని చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఆటోపే డిలీట్ చేయాలంటే వాళ్ళ పాస్వర్డ్ మనకు తెలియాలి కదా, మనకు తెలియదు. ఏందో చేశానబ్బా ఏప్రిల్లో ఇలానే నాది యాడ్ చేయడం కుదరకపోతే ఏప్రిల్లో ఫోన్ పే వాళ్ళని ఏప్రిల్లో జియో వాళ్ళని కాంటాక్ట్ అయ్యా. జియో వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోర్కి వెళ్ళి అడిగా, ఇదేంటి ఇది నేను జియో సిమ్ తీసుకున్నాను కదా, ఇందులో ఫోన్ పేలో పాత వాళ్ళకి వస్తుంది ఏంటంటే మమ్మల్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది ఫోన్ పే వాళ్ళని అన్నారు. సో ఫోన్ పే కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యా. కాంటాక్ట్ అయితే ఫోన్ పేలో అప్పుడు ఫస్ట్ లో అసలు నా అకౌంట్ యాడ్ చేయడానికి రాలా దాంట్లో.
తర్వాత యాడ్ చేశాను, అయిపోయింది. సరే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటూ ఉన్నా. కానీ సిమ్ తీసుకున్న కొత్త నుండి ఖచ్చితంగా వారానికి ఒక కాల్ అయినా వేరే వాళ్ళ నుండి వస్తుంది. పలానా వ్యక్తి ఉన్నాడు అంటారు. అరే రామ, ఇది రాంగ్ నెంబర్ నాయన, ఇది నేను కొత్త సిమ్ తీసుకున్నా అని చెప్పుకుంటూ ఉన్నా. సరే సరే అయినా వస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే అసలు అది ఎందుకు పోదు అని నేను నిన్న ఫోన్పే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యా. ఫోన్పే వాళ్ళదే కదా అది. సో వాళ్ళు ఏమన్నారంటే కస్టమర్ కేర్ వాళ్ళు, మీరు బ్యాంక్కి వెళ్ళండి, వాళ్ళే అన్లింక్ చేస్తారు. నేను క్వశ్చన్ చేశా, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నా బ్యాంక్కి ఎందుకు వెళ్ళాలి, నాది యూనియన్ బ్యాంక్ కదా, వాళ్ళు ఎలా చేస్తారని అడిగా. లేదు మీరు బ్యాంక్కే వెళ్ళాలి, వాళ్ళే చేస్తారు, ఈ సిమ్ మీద ఇంకో బ్యాంకు లింక్ అయింది, అన్లింక్ చేయండి అని చెప్పారు. నేను బ్యాంక్కి వెళ్ళా. అక్కడ వాళ్ళతో మాట్లాడితే మేము ఎలా చేస్తాము, ఇది మాకు సంబంధం లేదు అని అన్నారు. మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కాదా, ఇంకా అలానే ఉంచా. సో మళ్ళీ ఎయిర్టెల్ కి సంబంధించిన స్టోర్కి వెళ్తే వాళ్ళు చెప్పారు, వీరికి ఏం చేయడానికి లేదు, అతను బ్యాంకుకి వెళ్ళి లేదా ఆ బ్యాంక్ కి సంబంధించిన అకౌంట్ డిలీట్ చేసుకోవడం లేదా అతనే ఇలా చేయగలిగితే ఓకే కానీ అవ్వదని చెప్పాడు. ఇప్పుడు అతనైనా ఎలా చేయగలడు, అతని నెంబర్ మార్పించుకోవాలి. అంటే అతను బ్యాంక్ కి అతను తీసుకున్న ఇది పాత నెంబర్ అతను కొత్త నెంబర్ తీసుకొని దాన్ని పెట్టుకుంటే అప్పుడు మనకి రిమూవ్ అయిపోయింది. ఇంకా ఎయిర్టెల్ దానికి వెళ్తే అతను అలా చెప్పాడు అనమాట. అదేం పెద్ద ఇష్యూ ఉండదు, ఈ మధ్య ఇన్ని ఇలానే జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమందికి అయితే లోన్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఆ నెంబర్ మీద లోన్ తీసుకుంటే వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి, పెద్ద ఇసుగ్గా ఉంటుంది. దానివల్ల సమస్య ఉండదు కానీ చిరాగ్గా ఉంటది. మనం పనిలో ఉన్నప్పుడు ఎవరెవరో ఫోన్ చేసి ఇసిగిస్తా ఉంటారు మనకి అన్నారు. సో నా ప్రాబ్లం ఏంటంటే ఫోన్ పేలోకి వెళ్ళినప్పుడల్లా కూడా నా బ్యాంక్ అకౌంట్ కూడా అతని బ్యాంక్ అకౌంట్ కూడా కనిపిస్తుంది, చిరాగ్గా ఉంటుంది. నాకు ఇంకో డౌట్ ఏంటంటే ప్రైమరీ అకౌంట్ గా పొరపాటున అది సెట్ చేశాను అనుకో, ఎవరైనా డబ్బులు వేస్తారో దానికి వస్తాయని నా డౌట్ ఉంది. అది కూడా చెక్ చేయాలి. ఇంకా ఎయిర్టెల్ కి సంబంధించిన ఆయన ఏమన్నారంటే మీరు 7 సిరీస్ తో స్టార్ట్ అయ్యేది తీసుకోండి, అదైతే కొత్త ఉంటాయి. 9 సిరీస్ అంటే అది ఎప్పుడో ఓల్డ్దే అండి అని చెప్పారు. కానీ ఇప్పుడు నేనైతే మళ్ళా నెంబర్ మార్చి ఓపిక నాకు లేదు, మళ్ళా ఆధార్ అప్డేట్ చేసి మళ్ళా బ్యాంక్ అప్డేట్ చేసి ఇదంతా నిజంగా నాకైతే పిచ్చెక్కిపోయింది. నేను సిమ్ అప్లై చేసినప్పుడు కూడా జియోలో ఒక ఫస్ట్ ఒకటి వచ్చింది, మళ్ళీ అది క్యాన్సిల్ అయ్యేమో ఈ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ 8 తో స్టార్ట్ అయింది అనమాట. ఇంకా శారీస్ బిజినెస్ మీద తీసుకున్న నెంబర్, దానివల్ల ఎటువంటి ఇష్యూస్ లేవు. సో 2 కొత్త సిమ్లు తీసుకున్నా, ఒకటి నా పర్సనల్ కి, ఒకటి శారీస్ బిజినెస్ అనమాట. ఇదే ప్రాబ్లం. నేను చెప్పే సలహా ఏంటంటే 7 సిరీస్ తో స్టార్ట్ అయ్యే నెంబర్ అంటే తీసుకోండి, ఏవోలా ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేసే ఉంటారు, దీనికి సొల్యూషన్ ఏం లేదు. మరి ఇంకా మనం ఈ నెంబర్ వదిలేసుకొని కొత్త నెంబర్ తీసుకోవడమే. సో ఇది వాళ్ళ వీడియో. మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కొంచెం చూసుకోండి. 7 సిరీస్ తో అంటే స్టార్ట్ అయ్యి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చూసాను కదా, ఒకసారి ఏమైందంటే 2016లో నేను ఒక స్కూల్లో జాబ్ చేశాను. అక్కడ ఉన్న స్టాఫే దాదాపు ఈ కొత్త స్కూల్లో కూడా ఉన్నారు. ఆ 2016లో మనం మాట్లాడతాం కదా, అంటే కొలీగ్స్ తో కూడా ఫోన్లలో ఏంటంటే పలానా పేరెంట్స్ కాల్ చేసినప్పుడు బుక్స్ ఫీజు కనుక్కోవడానికో అకాడమిక్ ఫీజు కనుక్కోవడానికి వీళ్ళకి ఫోన్ చేస్తాం మన స్టాఫ్ కూడా. ఒకసారి ఇక్కడ చేరినప్పుడు కొత్త నెంబర్ తీసుకుని అదే మళ్ళా స్కూల్లో చేరినప్పుడు నేను సార్కి చెప్పాను, సార్ హిస్టరీలో మీ నేమ్ ఉంది ఎలా అంటే, నాకు కాల్స్ హిస్టరీ డిలీట్ చేయడం అసలు, నేను కాల్స్ హిస్టరీ డిలీట్ చేయడం, సిమ్లు మార్చాను ఒక రాగానా. ఆయన అన్నారు, అమ్మ ఇన్నాళ్ళు ఇదే సిమ్ వాడుతున్నారా మీరు అని. ఎందుకంటే 2016లో ఆయనతో మాట్లాడిన కాల్ హిస్టరీ 2022లో కూడా 21లో కూడా చూపించింది అనమాట. అంటే నేను డిలీట్ చేయను, నాకు అంత అవసరం లేదు. మనకి ఏముంది, మనకి అందరు పేరెంట్స్ తో మాట్లాడేది, కొలీగ్స్ తో, స్టాఫ్ తో, అంటే బుక్స్ ఫీజు కనుక్కోవడానికి, అకాడమిక్ ఫీజు కనుక్కోవడానికి, ప్రిన్సిపల్ సార్తో కానీ వీళ్ళతో, మన కొలీగ్స్ తో, డిపార్ట్మెంట్ హెడ్లతో వీళ్ళతో ఫోన్ మాట్లాడుతుంటా కదా. సో నేనైతే 2014-16లో తీసుకున్న సిమ్ని 2025లో తీసేస్తాను అనమాట. ఇంకా ఇప్పుడు 2 కూడా కొత్త సిమ్లే ఉన్నాయి. ఇంకా చూద్దాం, మళ్ళీ ఈ సిమ్ తీసేయాలా వద్దని ఆలోచిస్తున్నాం. మళ్ళీ సరే ఈ సంవత్సరం వాడి తీద్దాలే, మళ్ళీ అవన్నీ అప్డేట్ చేసిన పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. నా ప్రాబ్లం మీకు అర్థమైంటుంది అనుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.